ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనుల్లో కీలకమైంది 43.93 కిలోమీటర్ల సొరంగ మార్గం నిర్మించడం. టన్నెల్ బోరింగ్ మిషన్తో 2 చోట్ల సొరంగాలు, హెడ్ రెగ్యులేటర్, 2 లింక్డ్ కెనాల్స్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు సహా పనులు ప్రాజెక్టులో భాగంగా చేయాల్సి ఉంది. మొత్తం 43.93 కిలోమీటర్ల సొరంగంలో ఇప్పటికే 34.37 కిలోమీటర్లు పూర్తయింది. ఇంకా 9.56 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. ఇందులో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్ ఎగువన హెడ్ రెగ్యులేటర్ నుంచి మొదటి సొరంగం 9.2 మీటర్ల వ్యాసార్థంతో టీబీఎం విధానంలో నిర్మిస్తూ ఉన్నారు. ఈ సొరంగం శ్రీశైలం రిజర్వాయర్కు డిండి జలాశయానికి మధ్యలో ఉంది. ఈ సొరంగ మార్గం నిర్మాణానికి సంబంధించి 2 వైపుల నుంచి అంటే శ్రీశైలం రిజర్వాయర్ వైపు ఇన్లెట్, డిండి జలాశయం వైపు అవుట్లెట్ నుంచి పనులు జరుగుతున్నాయి. ఈ సొరంగం నాగర్ కర్నూలు జిల్లాలోని అమరాబాద్ మండలం దోమలపెంట దగ్గర పనులు చేపట్టగా, అచ్చంపేట మండలం మన్నేవారిపల్లి దగ్గర పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. తాజాగా నాగర్ కర్నూలు జిల్లాలోని అమరాబాద్ మండలం దోమలపెంట ప్రాంతంలో మొదటి సొరంగం పనులు కొనసాగుతూ ఉండగా అకస్మాత్తుగా మట్టి కుంగి ప్రమాదం చోటు చేసుకుంది. మరోవైపు రెండో సొరంగం 8.75 మీటర్ల వ్యాసార్థంతో 7.13 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది. ఇది నల్గొండ జిల్లా చందంపేట మండలం తెల్దేవరపల్లి నుంచి నేరేడుగొమ్మ వరకు ఉంది. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెండ్లిపాకాల జలాశయం మధ్యలో సాంప్రదాయ పద్ధతిలో రెండో సొరంగ మార్గాన్ని తవ్వారు.